హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనకి మరో 2 జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ 2 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ మనకి మొదటి నోటిఫికేషన్ అనేది ఈ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అదేవిధంగా మనకి సెకండ్ నోటిఫికేషన్ అనేది ఇంకో జిల్లాలో కూడా వచ్చింది. ఇది కూడా మనకి ఏపీ వివిపి నుంచి రావడం జరిగింది. సో ఈ 2 నోటిఫికేషన్స్ కూడా మనం ఒకే దాంట్లో చూద్దాం, ఒకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. అన్ని జిల్లాల్లో కూడా మనకి దాదాపుగా సెకండ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయిపోతున్నాయి. ఇంకా 2-3 డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి, కానీ దాదాపు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో మీరు ఇంతవరకు ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. అన్ని జిల్లాల్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు చూడండి, అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ. అన్ని జిల్లాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి మనకి మళ్ళీ వచ్చే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. చాలా సంవత్సరాల తర్వాత రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇందులో ఆన్లైన్లో అప్లికేషన్ పంపే ప్రాసెస్ ఒక నోటిఫికేషన్లు ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇంకో నోటిఫికేషన్కి రిజిస్టర్డ్ పోస్ట్ అయినా లేదా డైరెక్ట్గా వెళ్ళైనా సరే సబ్మిట్ అయితే చేయొచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే అందిస్తూ ఉంటాను. పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఫ్రెండ్స్, ముందుగా మనం డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ అనేది మనకి కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది. కర్నూలు జిల్లాలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినట్లుగా ఆల్రెడీ ఒక పేపర్ రేట్తో మీకు ఒక నోటిఫికేషన్ యొక్క వివరాలు అయితే తెలియజేశాను. అయితే ఇప్పుడు ఈ జిల్లాలో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అయితే డిలే అయింది నోటిఫికేషన్ యొక్క వివరాలు చెప్పడంలో. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కర్నూలు జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తంగా ఇది మనకి 2020లో నోటిఫికేషన్ అయితే ఇక్కడ పారామెడికల్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పారామెడికల్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఓకే, అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు అంటే ఏంటి, అవుట్సోర్సింగ్ పోస్టులు అంటే ఏంటి, పర్మనెంట్ పోస్టులు అంటే ఏంటి అనేది మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింకు. వాట్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అనేసి ఒక లింక్ అయితే పెడతాను, అక్కడ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ మనకి 30వ తేదీ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి లాస్ట్ డేట్ అనేది 22. ఓకే, ఈ నోటిఫికేషన్ ఎక్కడ నుండి వచ్చిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావడం జరిగింది. ఏపీ విజయవాడ యొక్క ఆదేశాలకు అనుగుణంగా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 42+21 మొత్తంగా 63 పోస్టులు అనేవి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు 17+8 25 ఉన్నాయి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు అనేవి 17+2 19 ఉన్నాయి. ఈ ప్లస్ ఎందుకు వచ్చిందంటే కొన్ని ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఉన్నాయి, మరికొన్ని ఏంటంటే న్యూలీ శాంక్షన్డ్ ఉన్నాయి. సో ఆ విధంగా రావడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ వివరాలు వచ్చినట్లయితే మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి జిఎన్ఎం కోర్స్ అయినా చేసి ఉండాలి, బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అయినా చేసి ఉండాలి. ఏపీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఓకే, మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్. తప్పనిసరిగా ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే మీ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. అప్ టు డేట్ రెన్యువల్ కూడా అడుగుతారు. ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలు. అన్ని జాబ్స్ కూడా ఇదే విధంగా ఉంటుంది ఓసీ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే మరో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా పీహెచ్ క్యాండిడేట్స్ అయితే మరో 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అయితే ఇంకా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అది కూడా కింద ఉంటే చెప్తాను, లేకపోతే లేదు, ముందే చెప్పేస్తున్నాను. 34,000 అయితే మనకి రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకి క్వాలిఫికేషన్ అనేది 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. అంటే ఇంటర్మీడియట్ తర్వాత 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళైనా, 2 సంవత్సరాలు డిఎంఎల్టీ కోర్స్ అయినా చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ డిఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు తప్పనిసరిగా కంప్లీటెడ్ 1 year క్లినికల్ ట్రైనింగ్
ఇన్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్. అంటే తప్పనిసరిగా సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్లినికల్ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి. అలా అయితేనే ఈ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా ఇన్ విచ్ దీస్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ పర్మిటెడ్ టు అండర్గో క్లినికల్ ట్రైనింగ్ ఈజ్ మస్ట్ రిక్వైర్డ్. అంటే పర్మిషన్తో ఈ ట్రైనింగ్ అనేది తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. కంప్లీటెడ్ 1 year, అంటే ఇది కాకపోతే కంప్లీటెడ్ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్ అండ్ అవార్డెడ్ అప్రెంటిస్షిప్ కంప్లీషన్ సర్టిఫికేషన్ బై ద బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ GOI సౌతర్న్ రీజియన్. అంటే సౌతర్న్ రీజియన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలకు అనుగుణంగా అప్రెంటిస్షిప్ అనేది చేసిన వాళ్ళు ట్రైనింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా శాలరీ అనేది 28,000 రూపాయలు. అంతేకాకుండా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి అయితే 34,000 రూపాయలు. దీంతో పాటుగా మనకి మరో పోస్టులు కూడా ఉన్నాయి. అయితే ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఇంకో క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. అదేంటంటే డిగ్రీలో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీలో BZC కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండి, లేదా బీఎస్సీలో లైఫ్ సైన్సెస్ కోర్స్ ఏదైనా చేస్తుంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి PG డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సెస్ అనేవి స్విమ్స్ నుంచి మనకి ప్రజెంట్ అవైలబిలిటీగా ఉన్నాయి. సో అక్కడ మీరు చేశారంటే ఎలిజిబిలిటీ ఉన్నట్లే. PG డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరిగా పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి. నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు అయితే మనకి రిక్రూట్ చేస్తున్నారు. అవి మనకి 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ AP. అంటే DPharmacy చేసిన వాళ్ళు, అదేవిధంగా BPharmacy చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. MPharmacy చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో ఆ రెండు కూడా మెన్షన్ చేయలేదు, BPharmacy ఒకటే మెన్షన్ చేశారు. ఎనీ అదర్ ఎలిజిబుల్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పారు. సో అర్థమైంది కదా, అందుకోసం MPharmacy అని చెప్పాను. మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ AP ఫార్మసీ కౌన్సిల్. తప్పనిసరిగా AP ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. 28,000 రూపాయల శాలరీ. ఆల్రెడీ ఏజ్ డీటెయిల్స్ అయితే చెప్పేశాను కదా. ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 years, SC ST BC వాళ్ళకైతే 5 years. ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి, మనకు ఒక అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఆ అకౌంట్ నెంబర్కి కానీ మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ద క్యాండిడేట్స్ దోస్ బిలాంగ్స్ టు ఓపెన్ కేటగిరీ మస్ట్ పే ఎన్ అమౌంట్ ఆఫ్ 500 rupees ఇన్ అకౌంట్ నెంబర్ 00531001075847 ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ గాయత్రి ఎస్టేట్ కర్నూలు IFSC కోడ్. సో ఈ అకౌంట్ నెంబర్ మీద ఈ నెంబరు ఈ IFSC కోడ్ మీద ఈ ఆంధ్ర బ్యాంకులు చెల్లే విధంగా మీరు అయితే ఇక్కడ DD అయితే తీయాల్సి ఉంటుంది ఫీజు అనేది. అయితే ఇక్కడ మరి క్లియర్గా చూడండి, ద క్యాండిడేట్స్ దోస్ బిలాంగ్స్ టు ఓపెన్ కేటగిరీ అని చెప్పారు. అంటే OC క్యాండిడేట్స్కి మాత్రమే అని చెప్పడం జరిగింది. సో అది మీరు చూసుకోవాలి. SC ST BC వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్సెంప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఫీజు అయితే చెల్లించక్కర్లేదు, ఓన్లీ ఫర్ OC క్యాండిడేట్స్. ఓకే, పేమెంట్ రిసిప్ట్ లేదా కౌంటర్ ఫాయిల్స్ షల్ బి అప్లోడెడ్ అలాంగ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్. అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేటప్పుడే మీరు దీనికి ఇది చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది ఎలాగంటే ఆన్లైన్లో పంపించుకోవాలి ఈ కర్నూలు డిస్ట్రిక్ట్లో DMHO ఆఫీస్కి. సో అది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు. దీంతో పాటుగా మనం మిగతా వ్యవస్థలు చూసుకున్నట్లయితే సెలక్షన్ అంతా కూడా మనకి ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ 100 మార్క్స్కి మీకు తీసుకోవడం జరుగుతుంది ఈ వెయిటేజ్ అనేది. అందులో 75% మార్క్స్ అనేవి మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకుంటారు. దీంతో పాటుగా సర్వీస్ నుంచి, అంటే ఆల్రెడీ మీరు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తే 15 మార్కులు అనేవి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదే కోర్స్ వెయిటేజ్ అనేది మరొక 10 మార్కులు అయితే ఇస్తారు. అది ఎవరికి ఇస్తారంటే మీరు ఎప్పటైతే కంప్లీట్ చేశారో కోర్స్ అనేది అప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి కూడా ఒక మార్క్ అయితే ఇస్తారు. అలా మ్యాక్సిమం 10 అయితే ఇస్తారు. సో వెయిటేజ్ అని చూసుకున్నట్లయితే ట్రైబల్ ఏరియాలో మీరు కానీ వర్క్ చేస్తున్నట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 2.5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రూరల్ ఏరియాలో పనిచేసినట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 2 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్బన్ ఏరియాలో కానీ పనిచేసినట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వెయిటేజ్ అయితే పొందొచ్చు ఎవరైతే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారో. నెక్స్ట్ ఎలిజిబుల్ ఫర్ అవార్డింగ్ వెయిటేజ్. అంటే ఎవరైతే వెయిటేజ్ కోసం చెప్పాను కదా, మనకి గవర్నమెంట్ సెక్టార్లో పనిచేయాలని ఈ వెయిటేజ్ కోసం, అంటే 104లో కానీ HDS, CDS, ఆరోగ్యశ్రీ, SCT ఇలాంటి ఏవైతే ఇవి ఉన్నాయో స్కీమ్స్ వాటిలో పనిచేసిన వాళ్ళు హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి క్యాండిడేట్స్ అప్లై ఓన్లీ త్రూ ఆన్లైన్, ఓన్లీ ఆన్లైన్లోనే అవుతుంది. మిగతా జిల్లాలో ఈ అవకాశం అయితే ఇవ్వలేదు. అప్లికేషన్స్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ అదర్ దాన్ ఆన్లైన్, అంటే ఆఫ్లైన్లో మనకి తీసుకోరు. వెబ్సైట్ అయితే చూసుకోండి, karnoolu.ap.gov.in. ఓకే, ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ ఆల్ రిలేటెడ్
డాక్యుమెంట్స్ ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్తో మీరు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఆల్రెడీ చెప్పాను కదా, ఫీజు అనేది 500 ఓన్లీ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అని చెప్పారు, మిగతా వాళ్ళకి లేదు. వైల్ అప్లయింగ్ ఆన్లైన్ ప్లీజ్ మేక్ షూర్ దట్ ద ఫాలోయింగ్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ ఆర్ అప్లోడెడ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మెట్ విత్ ఇన్ సైజ్ ఆఫ్ 5 MB, అంటే 5 MB లోపు ఉండే విధంగా వీటిని మీరు అప్లోడ్ చేయాలి. ఫోటో ఉండాలి, అంటే ఫోటో సైజ్ ఇమేజ్ ఫార్మేటు, దీంతో పాటుగా SSC ఉండాలి, దీంతో పాటుగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దీంతో పాటుగా ఓసీ క్యాండిడేట్స్కి అయితే అవసరం లేదు, అది సబ్మిట్ చేయకపోతే SC ST BC వాళ్ళైనా సరే ఓసీలోకి వచ్చేస్తారు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి లేటెస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మెడికల్ బోర్డ్ షుడ్ బి అప్లోడెడ్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్లు దానికి సంబంధించినటువంటి రిలివెంట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి, అంటే అప్లోడ్ చేయాలి. 4th నుంచి 10th వరకు కూడా మీరు స్టడీ సర్టిఫికేట్లు అనేవి అప్లోడ్ చేయాలి. దీంతో పాటుగా ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి, అదేవిధంగా రెన్యువల్ కూడా చేసుకొని ఉండాలి. దీంతో పాటుగా GNM BSc నర్సింగ్ కోర్సు అయితే దేనికైతే మనకు పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాటి యొక్క సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. వీటితో పాటుగా 1 year క్లినికల్ ట్రైనింగ్ ఏదైనా చేస్తుంటే ఎవరైతే ఈ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులకి గట వాళ్ళు కూడా అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించింది మార్క్ లిస్ట్ అనేది కూడా అప్లోడ్ చేయాలి ఆఫ్ ఆల్ ఇయర్స్ యాజ్ పర్ ద క్వాలిఫికేషన్ ఫర్ ద అప్లైడ్ పోస్ట్, అంటే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్తో చేయాలి. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. అంటే ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు BC SC ST అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటిల్డ్ ఫర్ రిజర్వేషన్స్, అంటే అదర్ స్టేట్స్ నుండి ఎవరైనా సరే అప్లై చేసినట్లయితే వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ అనేవి వర్తించవు అని చెప్పడం జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా మనకి ఈ భర్తీ అయితే చేస్తారు. పోస్టులు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఆల్ డీటెయిల్స్ అన్ని చెప్పే అనుకుంటున్నాను. ఇంకా మనకి ఇచ్చేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రజెంట్ మనకి ఇవన్నీ కూడా అవసరం లేదు. సో ఈ విధంగా అయితే వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ సెలక్షన్ కమిటీలో ఎవరైతే ఉంటారంటే చూసుకున్నట్లయితే మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా ఉంటారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మెంబర్ కన్వీనర్గా ఉంటారు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ మెంబర్గా ఉంటారు, సూపరింటెండెంట్ ఆఫ్ ద టీచింగ్ హాస్పిటలియన్ ద డిస్ట్రిక్ట్ వేర్ టీచింగ్ హాస్పిటల్స్ ఆర్ లొకేటెడ్, అతను ఒక మెంబర్గా ఉంటారు. సో ఈ విధంగా ఉంటుంది. డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది 6వ నెల 29న రెడీ చేయడం జరిగింది. మనకి టైం పీరియడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 30వ తేదీ నుంచి కూడా అప్లికేషన్ స్టార్ట్ అయింది. జూలై 22 అనేది లాస్ట్ డేటు. స్క్రూటినీ ప్రాసెస్ అయితే మనకి ఆగస్ట్ 5కి కంప్లీట్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ అనేది చేస్తారు, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అది ఆగస్ట్ 10 నుంచి 14 వరకు చేసి ఈలోపు మనకి నియామక పత్రాలు అయితే అందించడం జరుగుతుంది. కింద మీకు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధాలు పనిచేసిన వాళ్ళకి ఒక ఏంటది అంటే సర్వీస్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఏ విధంగా ఉండాలి అనేసి. మీ దగ్గర లేకపోతే ఇది డౌన్లోడ్ చేసుకొని దీని మీద సైన్ అయితే చేయించుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి మరో జిల్లా నుంచి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యామని చెప్పాం కదా. మొదటిగా ఇది అనంతపురం జిల్లాకు సంబంధించింది. సో ఈ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేవి మనం చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు మాత్రమే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అవి కూడా కాంట్రాక్ట్ మరియు ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. దీనికి ఎక్కడి నుంచి రిక్రూట్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి మనకి వచ్చినటువంటి పర్మిషన్స్కి అనుగుణంగా ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకి ఆల్ వర్కింగ్ డేస్లో అంటే జూన్ 29 నుంచి ఆల్రెడీ అయిపోయింది. జూలై 27 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్కడంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ APVVP గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ క్యాంపస్ అనంతపురంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మనం DMHO ఆఫీస్లో సబ్మిట్ చేసేటువంటి సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్పుకున్నాం, నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. సో ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అప్లికేషన్ అనేది ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు, నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే SSC సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, ఏదైతే మీరు పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, దాంతోపాటుగా అన్నింటి యొక్క మార్క్స్ మెమోస్, అంతేకాకుండా రిజిస్ట్రేషను, దాంతోపాటు రెన్యువల్ యొక్క సర్టిఫికేటు, అంతేకాకుండా ఇంటర్న్షిప్ కానీ అప్రెంటిస్షిప్ కానీ క్లినికల్ ట్రైనింగ్ కానీ ఏదైనా చేస్తే అది కూడా అప్లై పెట్టాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు గ్రామ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ మీరు అప్లై చేస్తే వస్తుంది. 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా మీకు తప్పనిసరిగా ఈ ఏవైతే ఉన్నాయో
స్టడీ సర్టిఫికేట్స్ అవి కూడా సబ్మిట్ చేయాలి. ఎవరైతే పీహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా యాడ్ చేయాలి. ఇంకా ఏవైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే అవి కూడా యాడ్ చేసినట్లయితే మీకు ఇంకా రిలాక్సేషన్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తే ఆ సర్టిఫికేట్ కూడా మీరు అప్లై చేయాలి. దీంతో పాటుగా స్పోర్ట్స్ కోటా ఉంటే అది కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. డీడీ అనేది 200 రూపాయలు అనేది తీయాల్సి ఉంటుంది. మస్ట్ బి డ్రాన్ ఇన్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్, ఏదైనా జాతీయ బ్యాంకులు తీయాలి. అంతేకాకుండా ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ఏ పేరు మీద తీయాలంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురము అనే పేరు మీద తీయాలి. సో ఎస్సీ ఎస్టీ పీహెచ్ కేటగిరీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. ఓకే, వీళ్ళకి మాత్రం ఫీజు అనేది లేదు. ఓసీ మరియు బీసీ వాళ్ళకైతే ఉంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఎలిజిబుల్, ఇద్దరు కూడా ఎలిజిబుల్. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ అయితే 42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 47 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీహెచ్ క్యాండిడేట్స్ అయితే 50 ఇయర్స్. ఓకే, రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. మనకి ఎవరైతే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేశారో వాళ్ళకి వెయిటేజ్ ఇస్తారని చెప్పుకున్నాం కదా. 2.5 మార్క్స్ అనేవి పర్ 6 మంత్స్కి ట్రైబల్ ఏరియాలో పనిచేస్తే ఇస్తారు. అదేవిధంగా రూరల్ ఏరియాలో పనిచేసినట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 2 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్బన్ ఏరియాలో పనిచేస్తే ప్రతి 6 నెలలకి కూడా 1 మార్క్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం అయితే 10 మార్క్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. లాస్ట్గా చూసుకున్నట్లయితే మనకి అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఎవరైనా వర్క్ చేసి ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ అనేది అడిగారు. ఈ ఫార్మాట్లో అనేది మీకు ఉండాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ అంటే ఎక్కడ పనిచేశారు, ఏ విధంగా పనిచేశారు, ఏ జాబ్లో పనిచేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, రీజన్స్ అనేవి బ్రేక్ అంటే ఎందుకు ఆగిపోయారు, అదేవిధంగా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనంతపురం జిల్లాలో. అయితే ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పోస్టుల యొక్క వివరాలు అనేవి తెలుసుకుందాం. దీంతో మనకి ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ ఏపీ వైద్య విధాన పరిషత్ అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పోస్టులు అనేవి కేవలం స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి. 92 వేకెన్సీ స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ గ్రేడ్ అయితే ఓన్లీ 4 అయితే మాత్రమే ఉన్నాయి. మీకు తెలుసు క్వాలిఫికేషన్స్ జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి. 34,000 రూపాయల శాలరీ. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకి అప్లై చేసుకోవాలంటే మీరు డి ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. 28,000 రూపాయల శాలరీ ఉండాలి. సో ఈ విధంగా మనకి ఏపీ వైద్య విధాన పరిషత్ నుంచి మనకి అనంతపురం జిల్లాలో, అంతేకాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ నుంచి మనకి వెల్ఫేర్ నుంచి మనకి కర్నూలు జిల్లాలో అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పటికే మనకి చాలా జిల్లాలో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో వాటి యొక్క వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. చూడకపోతే చూడండి, అప్లై చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.